హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పైనాపిల్ సేమియా పాయసం చేసుకోబోతున్నాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందని. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అది బాగా కాగాలి. నేను హై సిమ్లో పెట్టాను, మీరు నార్మల్గా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 10-20 బాదాన్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10 జీడిపప్పులు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కిస్మిస్లు ఒక 6 అయితే సరిపోతే అవి వేసుకోండి. వేసుకొని మూడింటిని బాగా వేగించుకొని పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి. తీసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పుడు సేమియా తీసుకోవాలి. నేను కప్ చూపించలేదు కానీ పెద్ద కప్తో వేసుకున్నానండి. వేసుకొని ఇది దోరగా వేగించుకోవాలి. అంటే సేమియా కలర్ చేంజ్ కావాలి, అలా వేగించుకోవాలి. నేను సేమియాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేగిస్తున్నాను, కలర్ చేంజ్ అయ్యేటట్టు. ఇప్పుడు దీంట్లోకి ఒక లోట వాటర్ పోసుకున్నానండి. పాలు అనేవి ఫస్టే పోసుకోకూడదు, లాస్ట్లో పోసుకోవాలి. పైనాపిల్తో చేసుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే పాలు ఉత్తుగానే ఇరిగిపోతే లాస్ట్లో పోసుకుంటే విరగకుండా ఉంటాయండి. అలాగే ఇప్పుడు ఈ వాటర్ ఫుల్గా లోట వాటర్ పోసేసుకొని ఇదంతా సేమియా ఉడికించుకోవాలి. వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత చూసారు కదా, ఒక చిన్న కప్పుడు పైనాపిల్ ముక్కలు తీసుకున్నాను. పంట కింద నలుగుతుంటే చాలా బాగుంటుంది. అలాగే చిన్న కప్పుడు పైనాపిల్ ప్యూరీ కూడా వేసుకున్నానండి. పైనాపిల్ చిన్న ముక్క తీసుకుంటే చాలు, తీయగా ఉంటే చాలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సేమియాతో కలిసేటట్టు. ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. ఎంత మెల్లగా చేస్తే అంత బాగుంటుంది. అలాగే దీంట్లోకి 1.5 కప్ షుగర్ వేసుకోవాలి. ఇదంతా కలిసేటట్టు బాగా తిప్పుకోవాలండి. షుగర్ని కరిగితే వాటర్ లాగా ఫామ్ అవుతుంది, లూజ్గా ఫామ్ అవుతుందండి. అలాగే మీడియం ఫ్లేమ్లో చేసినా కూడా కింద అడుగు అంటిపోతూ ఉంటుంది. కొంచెం తిప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలండి. కొంచెం గట్టిగా సైడ్ అమ్మటి మనం గట్టిగా అంటుంటే కింద అంటుకుపోయిందంతా పైకి వస్తుంది. చూసారు కదా, ఇలా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక సేమియా తీసుకొని ఎలా ఉడికింది అనేది చిన్న ముక్క విరుచుకోండి. ఇలా ఉన్నా ఏం కాదు, ఎందుకంటే పాలు పోసిన తర్వాత చల్లారితే సేమియా ఆటో ఉబ్బుతుంది. అలాగే దీంట్లోకి ఇప్పుడు ఒక పెద్ద లోటాడ పాలు పోసుకోవాలి. అంటే ఇంచుమించు 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. ఎందుకంటే నేను సేమియా క్వాంటిటీ హెవీ తీసుకున్నాను కాబట్టి పాలు కూడా అలాగే అవుతాయండి. ఇప్పుడు పాలు పోసుకొని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కొన్ని పాలు తీసుకొని దాంట్లో కుంకుమ వేసుకొని నానబెట్టుకున్నానండి. ఆ పాలు పోసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే నేను ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత పాలతో మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి యాలక్కల పొడి అలాగే సాల్ట్ వేసుకోవాలి. చిన్న క్లిప్ మిస్ అయిందండి, మీరు మాత్రం వేసేసుకోండి. అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేను లాస్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ.
ఇంకా ఒక 3 మినిట్స్ ఉండనంగా ఇవన్నీ వేసుకుంటున్నానండి. ఎందుకంటే సాల్ట్ అనేది పాలు విరిగిపోతాయి. అందుకే నేను అంత ముందుగానే వేసుకోలేదు. ఇప్పుడు దించి చల్లార్చుకున్న తర్వాత చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బెల్లంతోనైనా పైనాపిల్‌తోనైనా చేసుకున్నప్పుడు చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుంటుంది. మనం సేమియా తినేటప్పుడు పైనాపిల్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ ముక్కలు పంటి కింద నలుగుతూ ఉంటే అబ్బబ్బా! ఆ రుచే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అది ఇది నేను కేవలం మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చేశానండి. ఎందుకంటే కింద అంటుకుపోతా ఉంటుంది అడుగు. అందుకని మీడియం ఫ్లేమ్‌లో చేశాను. మీరు కూడా మీడియం ఫ్లేమ్‌లో చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.